హాయ్ అండి, ఐమ్ డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి, వెర్నాన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. సో బ్రైట్నింగ్ ముఖ్యంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళకి బాగా దే ఆర్ వెరీ పర్టికులర్ అండి. అంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కూడా. అంటే ఆ ఇంపార్టెంట్ డే కాబట్టి అందరూ చూస్తారు, లేకపోతే ఎక్కువ ఫొటోస్ తీస్తారు, లైఫ్ టైం మెమొరీ కాబట్టి దాంట్లో ఆ రోజు మనం బాగా కనిపించాలనుకొని అందరూ చాలా ప్రోడక్ట్స్ వాడాలనుకుంటారు. అంటే వాడితే ఏమవుతుంది అంటే ప్రోడక్ట్స్ షార్ట్ కట్లో చేయాలనుకుంటున్నారు అనుకోండి, 1 డేలో 1 వీక్లో బ్రైట్ అవ్వాలి అంటే మటుకు స్టెరాయిడ్స్ లేకపోతే స్కిన్ సైడ్ ఎఫెక్ట్, ర్యాషెస్ ఇవన్నీ కూడా రిస్క్ అండి. అలా కాకుండా మనం ప్లాన్ చేసుకున్నాం, ఒక 1 ఇయర్ టైం ఉంది అనుకోండి మనకి, ఆర్ 9 మంత్స్ టైం ఉంది, 6 మంత్స్ టైం ఉంది, అంటే ఇంత టైంని బట్టి మనం ఏం ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ 1 ఇయర్ ఉందనుకోండి, ఫేస్లో చాలా డ్యామేజ్ ఉంది, లేకపోతే అన్ఈవెన్ స్కిన్ టోన్, లేకపోతే ఏజింగ్ సైన్స్ బాగా ఉన్నాయంటే ఫిల్లర్స్, బొటాక్స్ కన్సిడర్ చేయొచ్చు. 9 మంత్స్ ఉందనుకోండి, అట్లీస్ట్ యూ కెన్ స్టార్ట్ రెటినాల్. అంటే రెటినాల్ స్కిన్ని సెన్సిటైజ్ చేస్తుంది, రెడ్నెస్ ఉంటుంది, అలవాటు అవడానికి టైం పడుతుంది. బట్ 9 మంత్స్ కాబట్టి స్లోగా అంటే 3 డేస్కి ఒకసారి 3 డేస్ ఒకసారి అలా పెట్టుకొని మేబీ మెల్లిమెల్లిగా వీక్లీ 6 డేస్ 5 డేస్ అని చేసుకోవచ్చు. సో దాంతో కూడా కొంచెం యాంటీ ఏజింగ్ అంటే ఏజింగ్ సైన్స్, ఫైన్ లైన్స్ని తీసేస్తుంది. ఒకవేళ మనకి 6 మంత్స్ ఉందనుకోండి, 6 మంత్స్లో ఏం చేస్తున్నాం మనం, లేజర్ ట్రీట్మెంట్ అంటే స్కార్స్ ఏమైనా ఉన్నాయి మనకి, అన్ఈవెన్నెస్ ఏమన్నా ఉంది, లేకపోతే ఏజింగ్ సైన్స్ ఏమైనా కనబడుతున్నాయి, CO2 ఫ్రాక్షన్ లేజర్ అని, లేకపోతే మైక్రోనీలింగ్ RF అని, లేకపోతే PRP అని, ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్ని మనం సజెస్ట్ చేయొచ్చు. సో 4 మంత్స్ ఉందనుకోండి, మనకి ఈ ఎక్స్ఫోలియేటింగ్ క్రీమ్స్ వాడచ్చు. అంటే ఆల్ఫా బీటా గ్లైకోలిక్ యాసిడ్ అవ్వచ్చు, సాల్సిలిక్ యాసిడ్ అవ్వచ్చు, లేదా స్కిన్ లైటింగ్ ఇంగ్రీడియంట్స్ అవ్వచ్చు. దీంతోపాటు మనం ఇంకా పీల్స్ అని కూడా చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ 2 to 1 మంత్ ఉన్నాను, 2 మంత్స్ నుంచి అనుకోండి, మనం ఈ ఎక్స్ఫోలియేషన్స్ అని ఆపేసి, రెటినాల్స్ అంతా ఆపేసి మోస్ట్లీ మన ఫోకస్ అంతా కూడా హైడ్రేషన్కి, గ్లోకి వాడాలంటాను. గ్లోకి, హైడ్రేషన్కి వైటమిన్ C కానివ్వండి, హైలోనిక్ యాసిడ్ కానివ్వండి, దాంతోపాటు ఫేస్ ప్యాక్స్ అంటాను. ఎగ్జాక్ట్లీ 1 వీక్ ఆర్ 10 డేస్ బిఫోర్ అంటే మనకి కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఫేస్ ప్యాక్స్ అండ్ మాయిశ్చరైజర్స్ అండ్ వైటమిన్ C. అదర్ దెన్ దాట్ నో ఎక్స్ఫోలియేషన్స్, నో స్క్రబ్బింగ్ అండ్ నో లేజర్స్. అంటే ఇలా 1 వీక్ ముందు, 1 డే ముందు ఓన్లీ హైడ్రేట్ చేస్తాం, మనం సాఫ్ట్గా ఉంచుకున్నాం అంటే మనం 9 మంత్స్ 8 మంత్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ కష్టపడి స్కిన్ అంతా కూడా ఒక టెక్స్చర్, ఒక టోన్, ఒక క్వాలిటీని తీసుకొచ్చాం, దాన్ని బిల్డ్ చేసాం, కొల్లాజన్ ఇంప్రూవ్ చేసాం. దానిపైన ఫైన్ ట్యూనింగ్ అంటే ఫైన్ కరెక్షన్కి ఈ మాస్క్లు, ఈ సీరమ్స్ వాడితే మటుకి హైడ్రేషన్ బాగా వచ్చేసి బాగా గ్లో ఉంటుంది. స్కిన్ అంతా కూడా ఒక కలర్ స్మూత్గా, సాఫ్ట్గా ఉంటే మటుకి మేకప్ వేసినా కానీ బాగా రిచ్ కనబడుతుంది మన స్కిన్.